తెచ్చు శ్రీలక్ష్మి జయమంగళం వరలక్ష్మి నీకిదే శుభమంగళం శ్రీమన్మహాలక్ష్మి జయమంగళం హరిప్రియ నీకిదే శుభమంగళం ఆదిలక్ష్మి నీకు జయమంగళం ధాన్యలక్ష్మి నీకు శుభమంగళం ధైర్యలక్ష్మి నీకు జయమంగళం గజలక్ష్మి నీకిదే శుభమంగళం సంతానలక్ష్మి జయమంగళం విజయలక్ష్మి నీకు శుభమంగళం విద్యాలక్ష్మి జయమంగళం ధనలక్ష్మి నీకిదే శుభమంగళం అష్టలక్ష్మి నీకిదే జయమంగళం జయమంగళం నిత్య శుభమంగళం. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? శ్రావణ శుక్రవారం పూట వరలక్ష్మీదేవి అమ్మవారి పూజను వ్రతాన్ని ఎలా అయితే చేసుకున్నానో అదంతా కూడా మీకు అర్థమయ్యే విధంగా, ఇంకొకరికి ఉపయోగపడే విధంగా 2 భాగాలుగా మీకు వివరంగా చెప్తానని చెప్పేసి మొదటి భాగం నిన్న అప్లోడ్ చేశాను కదండి. ఈరోజు వచ్చేసరికి 2వ భాగం మాట. ముందుగా ఉదయాన్నే తులసి పూజ చేసేసుకున్నానండి. తర్వాత లోపల నిత్య పూజ, నైవేద్యాలు వండుకోవడం, వ్రతాన్ని ఎలా సింపుల్గా చేసుకున్నాను, అన్నీ ఎలా అరేంజ్ చేసుకున్నాను అన్నీ కూడా మీకైతే నిన్నటి భాగంలో పెట్టాను కదా. ఈరోజు వచ్చేసరికి ఇంకా మార్నింగ్ అయితే కుదరలేదండి. అందుకని చెప్పేసి ఈవినింగ్ పూట అయితే అగ్నిహోత్రం చేద్దాం కదా అని చెప్పేసి ఇంకా చిన్న పొయ్యి అయితే వేపించుకున్నాను కదా. నేను ఇంకా చక్కగా శుభ్రం చేసుకొని ముగ్గు పెట్టుకొని కాస్త పసుపు, కుంకుమ, అక్షంతలు వేసి చక్కగా 2 పుష్పాలను పెట్టి లోపల కొబ్బరి పీచండి, మనకి కొబ్బరికాయలకి వస్తుంది కదా, ఆ పీచుతో చక్కగా సింపుల్గా వెలుగుతుందండి. కింద 4 కర్పూర బిళ్ళలను వేసి పూజా సామాగ్రి షాపులో సమిదలన్నీ మనకి కట్టలు కట్టి అమ్ముతారు కదండి, అవి తెచ్చుకొని చక్కగా ఒక 4 పెట్టుకొని ఇలాగా పండగల్లో విశేషమైన రోజుల్లో ఇలాగ అగ్నిహోత్రం అనేది చేసుకుంటున్నానండి. అయితే అగ్నిహోత్రుని చక్కగా అలాగే వెలిగించుకున్న తర్వాత ఇక్కడ మనకి సూర్యభగవాను తలుచుకుంటూ బియ్యం అండి, ఆవు నేతితో కలిపిన బియ్యాన్ని వేస్తూ చక్కగా ఆ మంత్రాన్ని జపిస్తూ ఇలాగా అగ్నిహోత్రం అనేది చేసుకుంటామండి. ఇది వీలైన వాళ్ళు చేసుకోవచ్చు, వీలు కాని వాళ్ళకి అవసరం లేదండి. కనీసం మనం సింపుల్గా ఉదయాన్నే చక్కగా 3 దోసెళ్ళ నీళ్ళతోటి స్వామివారికి ఆద్యం సమర్పించవచ్చండి. వీలైతేనే చేసుకోండి. నాకు వీలుంది కాబట్టి నేను ఇలా చక్కగా పొయ్యది అరేంజ్ చేసుకొని విశేషమైన రోజుల్లో ఇలా చేసుకుంటున్నాను అనమాట. అయితే నిన్నటి వీడియోలో వరలక్ష్మి వ్రతం మనం అరేంజ్ చేసుకోవడం కాడి నుంచి అలాగే వ్రత కథ ప్రకారం మనకి పుస్తకంలో ఉన్నట్టుగా అమ్మవారికి చీర, జాకెట్టు, గాజులు అలాగే అన్నీ కూడా సమర్పించామండి. అక్కడికి వ్రత విధానం కంప్లీట్ అయిపోయినట్టే. అయితే ఇప్పుడు మీకు ఈ వీడియోలో నేను చూపించేది ఏంటంటే అమ్మవారికి సమర్పించిన గాజులు చక్కగా మనం ఏవైతే పెట్టామో చీర, జాకెట్ ఇవన్నీ కూడా మనకి అమ్మవారికి చక్కగా అలంకరించడం అన్నమాట. ఇది మీకు ఓపుకుంటే చేసుకోండి, వీలుంటేనే, లేకపోతే అవసరం లేదు. నాకు ఎప్పటి నుంచోనండి, గత 22 సంవత్సరాల నుంచి కూడా నాకు అలవాటు మాట అమ్మవారిని అలంకరించుకోవడం. కాబట్టి ఇంకా వ్రత విధానం అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు అందంగా అమ్మవారిని అలంకరిస్తున్నానండి. ఎలా అంటే ఎత్తైన ఒక స్టూల్ని అయితే తీసుకున్న తర్వాత మనం రాగి చెంబు కానీ, ఇత్తడి చెంబు కానీ, వెండి చెంబు కానీ ఏదైనా సరే ఇలాగా కొంచెం పెద్ద సైజులో ఉన్నది పెట్టుకోవాలండి. అందులో నేను రాగి చెంబు అండి ఫస్ట్ టైం తీసుకున్నది, అష్టలక్ష్మిలతోటి చక్కగా అమ్మవార్లకి గంధం పెట్టి కుంకుమ పెట్టిన తర్వాత అందులో బియ్యం పోసానండి. నెక్స్ట్ ఒక కొబ్బరికాయని తీసుకొని, ముచ్చుకు వెడల్పుగా ఉన్న కొబ్బరికాయని తీసుకొని దానికి మధ్యలోకి డిస్కో లబ్బర్లు అంటాం కదండి, నల్లటి లబ్బర్లు, ఆ లబ్బర్లని చక్కగా ఇలాగా మధ్యలోకి తొడిగేయాలన్నమాట. ఆ తర్వాత ఇప్పుడు ఈ కొబ్బరికాయకి ఒక లైట్ వెయిట్గా ఉన్న స్టిక్ని అయితే తీసుకొని దారంతో చక్కగా మనం ఆ ముచ్చుకు కేసి ఈ స్టిక్ దానికి అంటిపెట్టుకునేటట్టుగా కట్టేసుకోవాలండి. ఇప్పుడు మనకి షాప్లో ఏవేవో వచ్చేసినాయి కానండి, ఇది మన పాతకాలం విధానం అన్నమాట, కట్టే విధానం. మా చిన్నత్తయ్య గారు నాకు నేర్పించారండి. ఇలా గట్టిగా కట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి అసలైన మెయిన్ పార్ట్ రెడీ అయిపోయిందండి. ఇంకా నెక్స్ట్ అమ్మవారికి చీర కట్టే విధానం వచ్చేసరికి మనం అమ్మవారికి నిన్న పెట్టిన చీర అండి ఇది. ఇందులో ముందు బ్లౌజ్ పీస్ అయితే తీసేద్దాము. బ్లౌజ్ పీస్ తీసేసిన తర్వాత ఫస్ట్ కొంగు మనకి స్టెప్స్ మనం ఎలా పెట్టుకుంటాము చిన్న చిన్న స్టెప్స్ తోటి, అలాగే ఈ కొంగునైతే రెడీ చేసుకుందామండి. ఒక 1.5 మీటర్ అలాగా ఈ కొంగు ఉండేటట్టుగా ఎన్ని కుచ్చులు వస్తే అలాగ సన్నగా చక్కగా కుచ్చులు పెట్టుకొని పిన్ పెట్టేసుకుందామండి. దీనికి ఇలా పిన్ పెట్టేసుకున్నాం కదా. ఇంకా ఈ భాగాన్ని వదిలేసి ఈ చివర కట్టు కొంగు ఉంటుంది కదా,
ఈ కట్టు కొంగుని మనం 2 భాగాలు వేసుకోవాలండి. ఇలాగా 2 భాగాలు వేసుకొని చీర కుచ్చుళ్ళు ఎలా పెట్టుకుంటాం మనం అలాగే దీన్ని సమానంగా 2 సమానంగా ఉన్నాయో లేవో చూసుకుంటూ ఇలాగ చిన్న చిన్న కుచ్చులు అయితే పెట్టుకోవాలన్నమాట. ఒక 1.5 మనమైతే పౌట్ కొంగు దగ్గర పెట్టేసుకున్నాం కదండి, లెంత్ తీసుకొని మిగిలిందంతా కూడా ఇలాగా పిన్ పెట్టేసుకుందాం. చిన్న కుచ్చుల్లా పెట్టేసుకొని ఇలాగా చిన్న చిన్న కుచ్చులు చక్కగా అన్నీ సమానంగా వచ్చినాయో లేవో చూసుకొని, ఇది నా దగ్గర ఉన్నది మెత్తని క్లాత్ అండి, అందుకని చెప్పి ఇది అంటుకున్నట్టుగా ఉన్నది, లేదంటే పట్టు చీర అయితే కనుక గుబురుగా వస్తుంది అన్నమాట. సరే అయితే ఇంక ఇప్పుడు ఈ కొంగుల్ని ముందు మనము ఈ లబ్బర్ ఉంది కదా మనం పెట్టే మధ్యలోకి కొబ్బరికాయకి ఆ మధ్య భాగంలోకి దూర్చేయాలండి. దాని తర్వాత మనం కొంగు ఎలా తిప్పుకుంటాం బ్యాక్ సైడ్ నుంచి అలాగే కొంగు తిప్పుకోవాలన్నమాట. తిప్పుకొని ఇలా పౌట్ కొంగు కుచ్చులు పెట్టాం కదా, ఆ కుచ్చులతో సహా ఇలాగా ఫ్రంట్కి వేయాలండి. అదే కొంగుని ఫ్రంట్కి కూడా తీసుకొస్తే మనకి అమ్మవారికి చీర రెడీ అయిపోయినట్టేనండి. చూపిస్తాను. ఇంకా నెక్స్ట్ ఇదిగోండి అమ్మవారి ముఖాలం వచ్చేసరికి నేను చెప్పాను కదండి 22 సంవత్సరాలు బట్టి కడుతున్నాను అని చెప్పేసి అమ్మవారికి చీర ఈ అమ్మవారికేనండి. కాకపోతే ఇది నేను ఒక 4 ఇయర్స్ అవుతుందండి ముఖాలం మార్చాను. అంతకుముందు ఫస్ట్ టైం తీసుకున్న ముఖాలానికి వచ్చేసరికి చక్కగా చుట్టూ కూడా మెడ చుట్టూ మనకి రూపులు, నల్ల పూసలు, చెవుదిద్దులు అన్నీ ఉండేవండి. కాకపోతే ఇంకా మనం వాడే కొద్దీ కూడాను కొంచెం అవి పూసలు అవి ఊడిపోవడంతో ఇంకా ఈసారి పూసలు గట్ట ఏమీ లేకుండా ఇలాగా పూర్తిగా వెండి ముఖాలమే ఉండేటట్టుగా నేను తీసుకున్నాను అనమాట. దీనికి ఇటుపక్కకి అటుపక్కకి కొంకాలు ఇచ్చారు కదండి, వాటి నుంచి మనం ముఖాలాన్ని చక్కగా ఆ కొబ్బరికాయకి ఏర్పరచుకోవాలన్నమాట. ఇదిగోండి ఇలా ఏర్పరచుకోవాలి. ఇక పూర్తిగా రెడీ అయిన తర్వాత చూపిస్తాను చూడండి ఎంత అందంగా ఉన్నారో. ఇలాగా మన దగ్గర ఉన్న జ్యువెలరీని చక్కగా వేసుకొని అమ్మవారిని నిండుగా అలంకరించుకోవడం అండి. ఇది మనకి ఓపిక ఉండి వచ్చు అని చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చండి, తప్పేమీ లేదు. కానీ ముందు చూపించిన విధంగా అయితే వ్రత విధానం అంతా అయిపోయిన తర్వాత ఇలా మనము చేసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం అండి. నేను ఎప్పుడు చేసుకునే విధానాన్ని మీకు చూపించాలని చెప్పేసి ఈ వీడియోలో కూడా చూపించాను అనమాట. చూడండి ఎంత అందంగా ఉన్నారు. ఇంకా ఇప్పుడు అమ్మవారికి మనం పెట్టిన చీర కట్టుకొని ఉంటే ఇంత అందంగా ఉంటుందన్నమాట అని చెప్పి మనం మన కళ్ళతో చూసుకుంటే చక్కగా ఇలాగా మురిసిపోతాం కదండి. అమ్మవారికి కాస్త గంధం పెట్టి కుంకుమ పెట్టి ఇంకా కింద ఇక్కడ వచ్చేసరికి నేను అరిటాకు మీద చిన్నగా ఇలాగా డెకరేట్ చేసుకుంటున్నానండి. ఇక్కడ బంతిపూల మధ్యలో అమ్మవారి పాదాలు గమనించారా అండి? పసుపు ఎరుపు రంగుల్లో మనకి పసుపు కుంకుమలే కదండి సౌభాగ్యాలు, వాటిని సూచిస్తూ అమ్మవారి పాదాలు ఎంత ముద్దుగా ఉన్నాయో కదా. చక్కగా కాళ్ళకు పట్టీలు మెట్టెలతోటి ఇవి శక్తిపీఠం వెళ్ళారండి మా వారు ఒకసారి, అక్కడి నుంచి తీసుకొచ్చారన్నమాట. ఎంత ముద్దుగా ఉన్నాయో చూడండి, ముద్దు ముద్దు పాదాలు. ఇంకా వరలక్ష్మి వ్రతాన్ని నోచుకోవడం ఒక ఎత్తు అయితే తాంబూలాలని ఇచ్చుకోవడంలో ఉన్న అంతరార్థం అయితే తెలుసుకుందామండి. ఒకరికొకరం పిలుచుకొని బొట్టు పెట్టి రావమ్మ తాంబూలం తీసుకుంది కానీ మా ఇంటికి ఇవాళ వ్రతం చేసుకున్నాను అని చెప్పి మనం ఒకరికొకరు పిలుచుకొని నిండుగా పసుపు కుంకుమ తర్వాత ఆకు ఒక్క పండు తర్వాత దాంతోపాటు కొన్ని శనగలు ఇవన్నీ కూడా మనం వీలైతే బ్లౌజ్ పీసు గాజులు ఇవన్నీ కూడా మనం తాంబూలంలో పెట్టి ఇస్తాం కదండి. దానికి అర్థం ఏంటంటే ఇతరులకు తాంబూలం ఇవ్వడం ద్వారా సాక్షాత్తు లక్ష్మీదేవిని పూజించిన ఫలితం దక్కుతుందని నమ్ముతామండి. సౌభాగ్య ప్రాప్తి, ఇంటి సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలని కోరుకుంటూ ఇరుగు పొరుగు మహిళలను కూడా ముత్తైదువులుగా భావించి తాంబూలం సమర్పిస్తామండి. అలాగే వచ్చిన ముత్తైదువులకి కాళ్ళకి పసుపు రాస్తామండి ముందుగా. ఇది మా పాప అయితే చేస్తుందండి. ఈ ఏడాది చాలా చాలా ఇంట్రెస్ట్గా నేను చేస్తానమ్మా అని ప్రతిదీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా చాలా ఓపికగా ఉదయం గడప పూజ కాడి నుంచి ప్రసాదాలు తయారు చేయడం కాడి నుంచి ఇలాగ ముత్తైదువులకి పేరంటం ఇవ్వడం వరకు కూడాను తను ఓపికగా లాస్ట్ వరకు కూడాను చాలా చాలా హెల్ప్ చేస్తుందండి నాకైతేనే. ఈ ఏడాది చాలా వరకు నాకు పని తగ్గిందనే చెప్పుకోవాలి. అలా నిజంగా మన పిల్లలు, అందులోనూ ఆడపిల్లలు ఇప్పుడు రోజుల్లో మన సంస్కృతి సాంప్రదాయాన్ని చక్కగా పాటిస్తామని ఇంట్రెస్ట్గా వాటిని మేము కూడా చేసుకుంటాము అని ముందుకు రావడం అనేది చాలా మంచి విషయం కదండి. అది కూడా చాలా చాలా ఆనందం తీసుకొచ్చిందండి నాకైతేనే. అది మాటల్లో చెప్పలేను.
ఎందుకంటే మనం చెప్పి చేయించడం అది వేరండి, కానీ వాళ్ళంతటా వాళ్ళు వస్తుంటే ఇంకా అంతకన్నా ఆనందం ఏం కావాలండి. ఇంకా వదిన వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి తాంబూలం అయితే తీసుకున్నామండి. కాసేపు ఇంటి ముందు ముత్తైదువులు అందరూ కూడా అలాగా తాంబూలానికి వచ్చేసరికి ఒక తెలియని హడావిడండి, ఒక తెలియని కంగారు కూడా వస్తుంది. ఏమంటే సాక్షాత్తు నిజంగాను అమ్మవారి ఇన్ని రూపాయలుగా వచ్చిందా, వాళ్ళకి ఎక్కడైనా తక్కువ జరుగుతుందేమో, ఏమైనా మనకి కూర్చోవడానికి కానీ ఇవ్వడానికి కానీ తప్పు చేస్తామా ఏంటి అనే ఒక భయం కూడా ఉంటుందండి, తెలియకుండానే కదా మనందరికీ. వాళ్ళు వచ్చిన తర్వాత అన్నీ ఇచ్చి పంపించిన తర్వాత అమ్మయ్య చక్క సంతోషంగా ఇచ్చి పంపించాం కదా అని అన్నట్టుగా ఒక మనసులో అదొక సంతోషం. ఇదంతా కూడాను మన మైండ్కి అసలు పూజ, వ్రతము, పండుగ ఏదైనా సరేనండి మనం చేసుకుంటున్నామంటే మైండ్కి ఒక మంచి మెడిటేషన్ అండి. పూర్తిగా అవగాహన లేకపోయినా కూడాను మనకున్న దాంట్లో తృప్తిగా మనం చేసుకుంటున్నామా అనేది ఒకటైతేనే మైండ్ అంతా కూడా మనకి దాని మీదే ఉంటుంది. అది కంప్లీట్ అయ్యే వరకు దృష్టి అంతా దాని మీదే పెట్టడం, అలాగే అది చేసుకోవడానికి కూడా కావాల్సినంత శ్రమని కూడా మనం పెడతాం చూడండి, అది ఒక మంచి ఎక్సర్సైజ్ కూడానండి మనందరికీ కూడాను. ఇలా వచ్చిన వాళ్ళందరికీ కూడాను చక్కగా పసుపు, ఈ పసుపు వచ్చేసరికి కాళ్ళకి కాకుండా తాలిబొట్టుకు రాసుకుంటామండి. తాలిబొట్టుకి పసుపు పెట్టి కుంకుమ బొట్టు పెట్టుకుంటాము. అలాగే అక్షంతలు తీసుకొని అమ్మవారికి వేసి నమస్కరించుకున్న తర్వాత తాంబూలాన్ని తీసుకొని మనల్ని పెద్దలు చిన్నవాళ్ళని లేదండి, ఈరోజు ప్రతి ఒక్కరూ కూడాను ఆశీర్వదించాల్సిందే, తప్పదు, ఇంకంతే. అందరూ అనుకుంటూ ఉంటారు చిన్నవాళ్ళకి కదా పెద్దవాళ్ళు ఆశీర్వదించాలి, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఆశీర్వదించకూడదు అని అంటారు కదా. అలా ఏమీ ఉండదండి. ఈరోజు ప్రతి ముత్తైదువ కూడాను లక్ష్మీ స్వరూపమే కాబట్టి ప్రతి ఒక్కరము కూడాను గౌరవించుకుంటామన్నమాట ఒకరికొకరు, అంతేనండి. ఇలా మా పాప అయితే చక్కగా అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకుంది. ఈ వీడియోలో మీకు అమ్మవారిని అలంకరించడం చూపించాను కదండి, అందులో మాత్రం ఏమాత్రం ప్లాస్టిక్ అనేది ఎప్పుడు కూడా ఆర్టిఫిషియల్గా వచ్చినవి ఏది కూడా వాడకండి. ఇంకొకటండి, వ్రతం కంప్లీట్ అయ్యే వరకు మనం ఉపవాసం ఉండి ఏమీ తినకుండా ఉండి చేసుకోవాలి. వ్రతం కంప్లీట్ అయిన తర్వాత అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించిన తర్వాత మిగతాదంతా కూడా చేసుకోవచ్చండి. పూర్తిగా ఉపవాసం ఉండాలనేది ఏమీ లేదు. గరుడాద్రి వేదాద్రి కలిమి ఈపే, గరుడాద్రి వేదాద్రి కలిమి ఈపే, సిరులను సగు చూడరో చింతామణి ఈపే, గరుడాద్రి వేదాద్రి కలిమి ఈపే, పాల జలది పుట్టిన పద్మాలయ ఈపే, లాలిత శ్రీ నారసింహు లక్ష్మీ ఈపే, మేలిమి లోకమాతయై మించిన మగువా ఈపే, ఈ లీల లోకములేలే ఇందిర ఈపే, గరుడాద్రి వేదాద్రి కలిమి ఈపే, సిరులను సగు చూడరో చింతామణి ఈపే, సంపదలను సగు కమలకాంత ఈపే, మనసి జుగనిన రమాసతి ఈపే, ఘన సంపదలను సగు కమలకాంత ఈపే, మనసి జుగనిన రమాసతి ఈపే, అనిశము పాయని మహారి ప్రియ ఈపే, ధనధాన్య రూపపు శ్రీతరుణి ఈపే, గరుడాద్రి వేదాద్రి కలిమి ఈపే, సిరులను సగు చూడరో చింతామణి ఈపే, రచ్చల వెలసినట్టి రమావనిత ఈపే, మచ్చిక గల అలమేలు మంగ ఈపే, ఇచ్చట వెంకటాద్రిని అహోబలమునందు నిచ్చల తావుకున్న నిదానము ఈపే,
నిచ్చల తావుకున్న నిదానము ఈపే గరుడాద్రి వేదాద్రి కలిమీపే సిరులను సగు చూడరు చింతామణి ఈపే. గంగమ్మ తల్లి పాడిన పాటతోటి మా లక్ష్మీదేవి ఎంత మురిసిపోయిందో కదండి. మా సిస్టరు లాస్ట్కి తాంబూలం అయితే తీసుకోవడానికి వచ్చిందండి. అలాగే అమ్మవారికి చక్కని పాట అయితే పాడి చక్కగా తన సేవ కూడా చేసుకుందనుకున్నానండి. ఇంకా అలాగే వరలక్ష్మి వ్రతాన్ని అయితే కంప్లీట్ చేసుకున్నాను. అమ్మవారికి చక్కగా మంగళహారతిని ఇచ్చిన తర్వాత ఇంకా అందరం కూడాను మొక్కుకునేది ఏంటండి, కుటుంబ సభ్యులతో సహా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరితో సహా అందరం కూడాను బాగుండాలి, అందులో మనం ఉండాలి అని చెప్పి కదండి. ఈ ఏడాది వరలక్ష్మి వ్రతాన్ని నేనైతే ఈ విధంగా చేసుకున్నానండి. నేను చేసుకున్న ప్రతిదీ కూడా మీకైతే చక్కగా వీడియో రూపంగా పెట్టాను. ఎంతోమందిని చూసి పెద్దవాళ్ళని అనుసరించి ఇలా చేసుకోవాలి అని చెప్పిన ప్రతిదీ కూడా నేను మంచిగా ఉన్నది నాకు సులువైంది తీసుకొని నేను చేసుకున్న పూజా విధానం అండి మీకు ఈ 2 వీడియోస్లో అప్లోడ్ చేసింది. ఇంకా నా గృహలక్ష్మి ఇచ్చిన ప్రతి ఆనందానికి, కష్టానికి, సుఖానికి అన్నింటికి కూడాను కారణమైన జగన్మాత జగన్నాథుడు 2 ఒకటే ఉన్న స్వరూపం ఆ నారాయణుడికి ఒక్క నమస్కారం చేసుకుంటూ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అని నమస్కరించుకున్నానండి.